ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఖర్చుల కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అతిషి క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించడంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌత్ గ్రూప్ యాక్టివ్గా లేనందువల్లే ఈ ఎన్నికల్లో అతిషి క్రౌడ్ ఫండింగ్ కు వెళ్లారని విమర్శించారు. గతంలో ఎమ్మెల్సీ కవిత సౌత్ గ్రూప్ తరపున ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో డీల్ చేశారని, ఇప్పుడు ఆ డీల్ విచ్ఛిన్నం కావడం వల్ల ప్రజల వద్ద నుండి చందాలు వసూలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి అతిషి గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ క్రౌడ్ ఫండింగ్ గురించి, ఆమె కాన్స్టిట్యున్సీలో 40 లక్షల ఖర్చు అవుతుంది, ప్రజలే ఆమెకు డబ్బులు ఇచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎలక్షన్లు చేయాల్సిందిగా, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ రోజు కూడా అవినీతికి పాల్పడలేదని, ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు తప్పుడు చేయలేదని చెప్పి తెలియజేస్తున్నారు. నేను ఒక విషయం గుర్తుకొచ్చింది నాకు. ఎందుకంటే మా రాష్ట్రానికి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత గారు సౌత్ గ్రూప్ ద్వారా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గనుక ఒకవేళ పట్టుబడి ఉండకపోయి ఉంటే ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీకి పరిస్థితి వచ్చి ఉండకపోయేమోనన్న ఒక కారణం చేత ఎందుకంటే నాకు గుర్తుకుంది, నేను కూడా గోవా ఎలక్షన్ లో క్రియాశీలకంగా పనిచేసిన. ఆమ్ ఆద్మీ పార్టీ వల్లనే గోవాలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు 100 కోట్లు ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందని తెలిసిందో ఢిల్లీ ఎలక్షన్ల కోసం ఆమ్ ఆద్మీ కోసం, అది తెలంగాణ నుంచి ఆ రోజు సౌత్ గ్రూప్ ద్వారా వెళ్లిన డబ్బు. ఈ రోజు వీళ్ళు వచ్చి స్వచ్ఛందంగా మేము ₹1 కూడా తీసుకోలేదు, ప్రజల సొమ్ముతోటి రాజకీయాలు చేస్తామని ఒక స్వచ్ఛందంగా వచ్చి ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. మరి ఈ విషయాన్ని కూడా గుర్తుకు చేస్తున్నాను అతిషి గారికి. ఆమెకు నా బెస్ట్ ఆఫ్ లక్. క్రౌడ్ ఫండింగ్ జరగాలని, ఆమె మంచి ఎన్నికలు ఫైట్ చేయాలని, ఎందుకంటే గతాన్ని కూడా గుర్తు చేసుకునే అవసరం కూడా ఉంటుంది కొన్నిసార్లు.